హలో మామ, వెల్కమ్ టు ఇప్పుడు ఈరోజు కొత్త వీడియో ఏంటంటే మా ఫ్రెండ్తో నేను 1 vs 1 కష్టం ఆడబోతున్నాను. చూసారు కదా మెసేజ్లో అయితే 1 vs 1 ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్ చేసి ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. 2 minutes ఆగి రూమ్ క్రియేట్ చేస్తానన్నాడు. ఇప్పుడైతే మనం వాడితోనే రూమ్తో ఆడుతూ ఎవడు గెలుస్తాడో తెలుసుకున్న రూమ్ కూడా క్రియేట్ చేశాడు. చల్ గాయస్, క్యారెక్టర్ స్కిల్స్ పెట్టాడు ఏంటి మెసేజ్ లో చదువుదాం. క్యారెక్టర్ స్కిల్స్ తీసేయమని నేనైతే మెసేజ్ చేస్తున్నాను. అబ్బాయి అయితే రిప్లై ఇస్తారు, చూద్దాం. రే రిప్లై అయితే ఇచ్చేసాడు. అని స్కిల్స్ తీసారని పెడుతున్నాను. ఏంది స్కిల్స్ నో చెప్పు అంటున్నాడు. తీసిండా చూద్దాం. తీయలేదు. ఈ మెసేజ్ అని చూసిండా? నో పెట్టాలా అంటున్నాడు వీడు. ఎస్ అని పెడదామా? ఆన్ పెట్టేశాము. తీసేసి స్టార్ట్ చేయ బ్రో. 1 tap అని అడుగుతున్నాను. మళ్ళీ వీడు స్ప్రే ఆడితే ప్రాబ్లం కాబట్టి ఏమి గన్నులు పెట్టాడు మహానుభావుడు. ఎంతసేపు రిప్లై ఇవ్వట్లేదు గాయస్. ఎంతసేపు రా, ఇంకా తీసేయలేదు. తీసేశాడు. క్యారెట్ స్కిల్స్ అయితే తీసేశాడు అనమాట. ఇంకా 1 tap అని అడిగాను. ఇప్పటికి ఓకే అన్నాడు. వీడియో చాలా లెంత్ అయిపోతుంది, అందుకే వీడియో కట్ చేస్తున్నాను, ఏమీ అనుకోకండి. సరే గాయస్, ఇప్పుడు రూమ్ అయితే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ బ్రోనా నేనా అయితే తేలిపోవాలి ఈ మ్యాచ్ తో. ఫస్ట్ రౌండ్ స్టార్టింగ్ లో ఎవరు కొడతారో చూద్దాం. ఇది చూసారు కదా నా సెట్టింగ్స్ అయితే, నా మొబైల్ సెట్టింగ్స్ అనమాట. ఇది గెటప్ నేనేదో మామూలుగా వేసుకుని ఎత్తి వాడు రూమ్ అన్నాడు, అందుకే వేసుకుని వచ్చేసాను. డెసర్టే కాదు, షార్ట్ గన్ ఇంకేం పెట్టలేదు. ఎక్స్మేట్ అన్న తీసుకోమాదము. ఏమో స్ప్రే ఆడుతుండే చెప్పలేం గాయస్. ఎక్స్మేట్ తీసుకోమో, గ్లోబల్ అన్ని తీసుకున్నాం. హెల్మెట్ గ్లోబల్ తీసుకునేసి తీసుకునే అది కింద ఎల్పీలు అన్ని తీసుకున్నాం. చలో గాయస్, ఫస్ట్ రౌండ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. టైం అయిపోతుంది. మా ఫ్రెండ్కి అయితే నన్ను ఎప్పటి నుండో కొట్టాలనే ఆశ అనమాట. అందుకే ఈ రోజు రమ్మన్నలేక నేను ఇంకా నాకు టైం దొరికలేక ఆడుతున్నాను. చూద్దాం ఫస్ట్ రౌండ్ ఎవరు కొడతారు. అసలు బయటకు వస్తాడో రాడో కూడా తెలియదు. ఇప్పుడు నేను ఫస్ట్ గేమ్ అనమాట మా ఫ్రెండ్తో ఆడేది. చూద్దాం. హాయ్ మామ, కొట్టేశాను. ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేశాను. ఇప్పుడైనా కంబ్యాక్ లో చూడాలి. నెక్స్ట్ మ్యాచ్ నుండి 1-0 స్కోర్ కంబ్యాక్ ఇవ్వాలి. ఫస్ట్ రౌండ్ మనమే గెలిచాము గాయస్. చూడండి 0-1. ఎందుకంటే ఇక్కడ కట్ చేసిన వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ మీకు సరిగ్గా చూడలేరు కాబట్టి లెంత్ కట్ చేస్తున్నాను. అందుకే గెలిచింది మాత్రమే పెడుతున్నాను. ఎవరు కొట్టిందో ఎవరు కొట్టింది సేమ్ గాయస్. ఫస్ట్ రౌండ్ అయితే మనమే కొట్టేసాం గాయస్. ఇప్పుడు సెకండ్ రౌండ్ రన్ అవుతుంది అనమాట. చూద్దాం ఈ రౌండ్ అయినా ఎవరు కొడతారో చూద్దాం. వెయిట్ అండ్ సీ చూడండి, చూస్తూ ఉండండి. ఈ రౌండ్ ఎవరు కొడతారో అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి. చూద్దాం ఈ రౌండ్ అయితే ఎవరు కొడతారో. కనెక్ట్ అవ్వట్లేదు, హెడ్ కనెక్ట్ అవ్వట్లేదు గాయస్. ఇది పైకి రావట్లేదు. చాబా కొట్టాడు గాయస్. మా ఫ్రెండ్ వచ్చేసి కొట్టాడు. డెఫిట్. ఇప్పుడైతే స్కోర్ 1-1 అనమాట. ఇంకా 6 rounds కొట్టాలా. ఈ ప్లేస్ లో అయితే ఇప్పుడైతే షార్ట్ గన్, డబుల్ షార్ట్ గన్ తీసుకున్నాం. గ్లోబల్ అన్ని తీసుకొని ట్రై చేద్దాం. అది అసలుకి కనెక్ట్ అవ్వట్లేదు. హెడ్కి షార్ట్ గన్ రీచ్ కావట్లేదు. చూసారు కదా అందక రౌండ్ అది బాడీకే తగులుతుంది. ఈ రౌండ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. మామ రెండో రౌండ్కి అయితే నేను కొట్టేశాను. ఇప్పుడు స్కోర్ వచ్చేసి 2-1 అనమాట. 2-1 మామూలు హెడ్ షాట్ కాదు, ఇప్పుడు పడింది ఓపీ హెడ్ షాట్. అట్లానే వస్తున్నాయని కొట్టేశాను.
చూడండి ఇప్పుడు మిల్లు ఫేస్ వచ్చింది, ఎవరు గెలుస్తారు చూద్దాం. ఇప్పుడు ఈ రౌండ్ అయినా ఆ అబ్బాయి మా ఫ్రెండ్ కొడతాడు ఖచ్చితంగా ఈ రౌండ్ అనుకుంటున్నాను, అయితే కొడతానని అనుకుంటున్నాను. చూద్దాం ఎవరు గెలుస్తారో. రెండో రౌండ్ కూడా తను కొట్టేశాడు. 2-2 ఈక్వల్ స్కోరు. ఇమోట్ వేస్తున్నాడు, వీడి సంగతి ఎట్ట కాదు గాయస్. ఇమోట్ వేస్తున్నాడు, ఇమోట్ వేస్తే నాకు యాలేని బీపీ మొత్తం వచ్చేస్తుంది. ఈ రౌండ్ ఖచ్చితంగా నేనే కొడతా గైస్, కన్ఫామ్గా నేనే కొడతా. ఇది ఇమోట్లు వేస్తున్నాడు, నేనేదో వారక మామూలుగా అనుకుంటుంటే ఫన్ రూమ్ లాగా అనుకుంటే ఇమోట్లు వేస్తున్నాడు, సీరియస్ తీసుకున్నట్టు అన్నాడు. ఈ మ్యాచ్ అయితే నేనే గెలుస్తాను. ఈ దెబ్బ కనెక్ట్ అవ్వరు గాయస్. ఇమోట్ వేస్తున్నాడు గాయస్, నాకు ఇమోట్ వేస్తున్నాడు. ఇప్పుడు చూడదు ఎట్ట పడ్డదు జంప్ షాట్. ఇమోట్ వేస్తావరా, నాకే ఇమోట్ వేస్తావా? చూడ మామూలు లేదా ఫ్లాగ్ ఇమోట్ వేసేలేకి గమ్ము ఉన్నట్టున్నాడు. చూసారు కదా, ఖచ్చితంగా ఈ మ్యాచ్ కొడతానని చెప్పాను. 3-2 స్కోర్ వచ్చేసి ఇది ఒక్క రౌండ్ ఇవ్వకూడదా చదువుతున్నాను, ఇవ్వకూడదు. ఒక్క రౌండ్ కొని ఇచ్చామంటే ఆరు చేయి జారిపోద్ది అనమాట. ఈ రౌండ్ ఎవరు కొడతారో చూసుకుందాం. చల్ చూసారా గాయస్, ఈ రౌండ్ బదిలే 4/2 స్కోర్ వచ్చేసి 4/2 మామూలు కొడతారు. నాకు అమౌంట్ వేస్తే యాళ్ళని కోపంతో వచ్చింది, ఇట్లా చూపిస్తాను అనమాట ఆ కోపాన్ని. 4/2 ఒక్క రౌండ్ కొని లేదు, 2 రౌండ్లు మనమే కొట్టామన్నమాట. ఎందాక ఒక రౌండ్ అట్టే కొట్టాం, ఇప్పుడు ఒక జంప్ షాట్ కొట్టేసాం. ఈ పీక్ మ్యాచ్ చూద్దాం, ఇది కూడా మనమే గెలుస్తాం గాయస్, కన్ఫామ్ గా మనమే గెలుస్తాం. చూడండి, వెయిట్ అండ్ సీ, మామూలుగా ఉండదు మనతో. ఈ రౌండ్ అయితే ఆ అబ్బాయి కొట్టేశాడు, జంప్ షాట్ హైట్ లో కొట్టేశాడు. సారీ గాయస్, నేను కొడతాను అన్నది కానీ అట్లా చేయి జారిపోయింది రౌండ్ అయితే. నెక్స్ట్ ఈ రౌండ్ మాత్రం
నేనే కొడతాను, ఇది మామూలుది కాదు. అబ్బాయి సీరియస్గా తీసుకున్నట్టున్నాడు. వాడు తీసుకుంటే నేను కూడా తీసుకుంటాను సీరియస్గా ఈ మ్యాచ్ని. అయితే ఖచ్చితంగా ఏ మ్యాచ్లు కొట్టినా నేనే గెలుస్తాను. లాస్ట్కి చూసుకుని నేనే గెలుస్తాను అనమాట. చూడండి. ఈ రౌండ్ అయితే నేను కొట్టేశాను. అదిగోండి జడ్ హెడ్ షాట్ కలితే జంప్ హెడ్ షాట్ పడ్డది. అబ్బాయికి మాత్రం మామూలు హెడ్ షాట్ కాదు, ఎదురుగా వస్తున్నాడు, రష్కి వస్తున్నాడు అనమాట. అందుకే ఇప్పుడు చూడండి స్కోర్ వచ్చేసి 5-3. కేవలం 2 runs మాత్రమే మనం కొట్టాలి. ఆ ఫ్రెండ్ అయితే 4 runs కొట్టాలి. ఈ రౌండ్స్ ఎవరు కొడతారో కామెంట్ చేయండి. లేకపోతే ఈ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రౌండ్ కొంచెం చూడండి. మళ్ళీ ఈ రౌండ్ అయితే నేనే కొట్టేశాను గాయ్స్. హెడ్ షాట్ మాత్రం కూర్చొని కొట్టేశాను, మామూలు హెడ్ షాట్ కాదు. చూసారు కదా 6/3 అనమాట. మనం గెలవాలంటే కేవలం 1 run కావాలి. బ్రో గెలవాలంటే 4 runs కావాలి మచ్చా. ఇప్పుడు మామూలుగా ఉండదు ఈ మచ్చా. ఈ గేమ్ ప్లే మాత్రం ఫ్యాక్టరీ ప్లేస్ వచ్చింది. ఈ ప్లేస్ ఎవరు గెలుస్తారో వెయిట్ అండ్ సీ మచ్చా. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ కొట్టండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్ చేయండి ఎలాగుందో ఈ వీడియో మొత్తం. చూసారు కదా ఎట్లా ఇచ్చామో ఇచ్చి పడేస్తాము మచ్చ. కేవలం 1 round కొట్టి ఇంకా అబ్బాయికి 8mm రాడ్ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి, నార్మల్గా కాదు. నేను ఇంకా జోక్ అనుకుంటే ఇమోట్ వేసాడు మచ్చా. అప్పుడు నుండి నాకు కోపం వచ్చింది మచ్చా. ఈ రౌండ్ మాత్రం నేను కొడితే మామూలుగా ఉండదు. 3/7 అనమాట. చూద్దాం ఈ రౌండ్ మాత్రం. ఈ రౌండ్ అయితే మా ఫ్రెండ్ అయితే కొట్టేశాడు మచ్చా 4-6. నాకు 1 round అవసరం, ఆ బ్రోకి వచ్చేసి 3 round అవసరం అనమాట. నెక్స్ట్ మ్యాచ్ ఎట్టయినా కంప్లీట్ చేద్దాం మచ్చా. ఈ మ్యాచ్ ఈ రౌండ్ కంప్లీట్ చేస్తే మామూలుగా ఉండదు మచ్చా. 4/7 మచ్చా. 3 rounds గ్యాప్లో ఓడిచ్చామైద్ది. చూద్దాం. ఈ రౌండ్ ఖచ్చితంగా ఉంటాం వచ్చా. ఎట్లయినా ఇంత లాగ్ నేను చేయలేను అనమాట. గేమ్ మాత్రం ఇప్పటికీ చాలా వరకు ఆగినాను. కనెక్ట్ అయింది కానీ నేనైతే డెత్ అయిపోయి రౌండ్ అయితే ఆ అబ్బాయికి వెళ్ళిపోయింది. చూద్దాం మచ్చా. ఈ రౌండ్ మాత్రం నేను కొట్టకపోతే వీడియో అసలు పెట్టను మచ్చా. ఛాలెంజ్ చేస్తున్నా మచ్చా. ఈ వీడియో అసలు యూట్యూబ్లోనే పెట్టను మచ్చా. ఎట్టయినా ఈ రౌండ్ కొడతాను. అదే డెసర్ట్ తీగుతాను, షార్ట్ గన్తో నేను చెప్పలేను మచ్చా. కొడతాను మచ్చా. Na festa do fim de semana. మచ్చా రౌండ్ అయితే కొట్టేశారు మచ్చా. పోయాం మచ్చా. చెప్పాను కదా 7/4 మచ్చా. మామూలుగా ఉండదు మొత్తం. చూసారు కదా 7/4. కానీ ఈ వీక్లో ఆ బ్రో అయితే రివెంజ్ మ్యాచ్ ఖచ్చితంగా అడుగుతాడు, ఎందుకంటే ఓడిపోయాడు కాబట్టి. part 2 కావాల్సింటే కింద కామెంట్ చేయండి part 2 అని. చూసారు కదా ఎంత సింపుల్గా కానిచ్చానో. చూడండి 7/4 విక్టరీ. ఖచ్చితంగా ఇప్పుడు రివెంజ్ మ్యాచ్ అంటాడు చూడండి మెసేజ్లో.
మచ్చా పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి మచ్చా. అట్లాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతే.